యామిని, అదితి ఇంకా లేవలేదా? ఏమో తెలీదండి. తనసలు నైట్ ఇంటికే రాలేదు. నైట్ అదితి ఇంటికి రాకపోవడం ఏంటి? ఎక్కడికెళ్ళింది యామిని? ఏమో తెలీదండి. తెలియకపోవడం ఏంటి? పెళ్ళిడికొచ్చిన పిల్ల రాత్రి ఇంటికి రాకుండా ఎక్కడికెళ్ళింది, ఏం చేస్తుంది తెలుసుకోవాలి కదా. మీరేం కంగారు పడకండి. అప్పుడప్పుడు ఎమర్జెన్సీ డ్యూటీ ఉన్నప్పుడు నైట్ హాస్పిటల్లోనే ఉంటుంది కదా. ఇప్పుడు కూడా ఏమైనా ఎమర్జెన్సీ ఆపరేషన్ ఉండిపోయిందేమో. సరే, ఓసారి ఫోన్ చేసి కనుక్కో. మామ్, ఎక్కడున్నావు అదితి? నువ్వు నైట్ ఇంటికెందుకు రాలేదు? నువ్వెక్కడికి వెళ్ళావు అని డాడీ కంగారు పడుతున్నారు. హాస్పిటల్లోనే ఉన్నావా? లేదు మామ్, అర్జున్ అంకుల్ వాళ్ళ ఇంట్లో ఉన్నాను. అదితి గౌతమ్ వాళ్ళ ఇంట్లో ఉందట. ఇప్పుడు నువ్వు ఆ ఇంట్లో ఏం చేస్తున్నావు అదితి? నైట్ ఇంటికి రావాలి కదా, ఎందుకు అక్కడే ఉండిపోయావు? గౌతమ్ కొడుకుని నా దగ్గర చేసుకుంటున్నాను మామ్. వాడు నాకు దగ్గర అయితేనే కదా గౌతమ్ నాకు దగ్గర అవుతాడు. ఆ చిన్నబాబు నీకు మచ్చికవుతున్నాడా? నీ మాట వింటున్నాడా? నిన్ను చూసి వాడు ఏడవడం ఆపేస్తున్నాడా? బాబుకి దగ్గర అవడం కోసం నేను చాలా ప్రయత్నాలు చేస్తున్నాను మామ్. వాడి మీద నాకు ఎంతో ప్రేమ ఉంది అన్నట్టుగా అందరి ముందు నటిస్తున్నాను. ఎలాగైనా సరే వాళ్ళ దృష్టిలో నేను బాబుకి దగ్గరైనట్టు అనిపిస్తే వీళ్ళందరికీ నా మీద ఒక మంచి ఒపీనియన్ వస్తుంది. అప్పుడు గౌతమ్ని నాకిచ్చి పెళ్లి చేస్తారు. పిల్లాడి కోసమైనా సరే గౌతమ్ నన్ను పెళ్లి చేసుకుంటాడు. నీ ప్లాన్ నాకు అర్థమైంది అదితి. ఆ చిన్నపిల్లాడు నీకు దగ్గర అవుతాడా లేదా ముందది చెప్పు. దగ్గర అవుతున్నాడు మామ్, కానీ నిన్ననే కొత్తగా ఒక నర్స్ వచ్చింది. పిల్లాడిని తన దగ్గరికి తీసుకుని వెళ్ళిపోయింది. పిల్లాడు కూడా నర్సుని చూడగానే నవ్వుతున్నాడు. గౌతమ్ దానికి దగ్గరైపోతున్నాడు. నాకు చాలా కోపం వస్తుంది మామ్. ఎవరో నర్స్కి పిల్లాడి దగ్గర అవ్వడం ఏంటి? అసలు నువ్వేం మాట్లాడుతున్నావు? ఎవరా నర్స్? ఏదో గీత అని మా హాస్పిటల్లో కొత్తగా ఒక పిల్లల డాక్టర్ చేరింది. ఆ డాక్టరే ఈ నర్సుని పంపించిందంట. అసలు ఆ నర్స్ ఎందుకు వచ్చింది?